తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబెకా. నిన్న ఫ్రెండ్షిప్ డే చాలా ఆనందంగా జరుపుకోవాలి అనుకున్నటువంటి అందరికీ ఒక విషయం, ఒక బాధాకరమైనటువంటి సంఘటన. నిన్న నా ఫ్రెండ్ నాకు ఈ బ్యాండ్ తీసుకొచ్చి వేశాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ అప్పుడే ఫోన్ ఓపెన్ చేసి చూడంగానే చాలా బాధాకరమైనటువంటి విషయం గన్నవరం బీచ్లో చోటు చేసుకుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ 7 కూడా చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా గుర్తించారనమాట. వీళ్ళందరూ కూడా ప్రతి ఫ్రెండ్షిప్ డే చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఈసారి ఫ్రెండ్షిప్ డే దానికి మించి చేసుకోవాలి. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరు ఎక్కడ వెళ్ళిపోతామో తెలీదు. కలుసుకుంటే అప్పుడప్పుడు కలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే మన గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇక పెళ్ళిళ్ళ సంబంధాలు చూసేస్తున్నారు అని ఇంట్లో ఒప్పించుకొని మరి ఫ్రెండ్షిప్ డే కారణం చేత వాళ్ళందరూ కూడా గన్నవరం బీచ్కి వెళ్ళి కొంచెం వాళ్ళ ఆనందాన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నటువంటి ఈ బ్యాచ్కి తీరని లోటు చేకూరిందని చెప్పాలి. ఆ బ్యాచ్లో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ స్క్రీన్ మీద గ్రీన్ కలర్లో మార్క్ చేస్తున్నటువంటి నీతు రాము ఇద్దరు కూడా బీచ్లో గల్లంతైపోయారు. బీచ్కి వెళ్ళినటువంటి వీళ్ళు మొదట గుడిని దర్శించుకొని అలా ఒకసారి బీచ్లోకి వెళ్ళి జరసేపు సరదాగా గడుపుదాము అనుకున్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఒక న్యూస్ వినిపిస్తుందని కుటుంబ సభ్యులకు కానీ, లేదంటే ఇంత ఆనందంగా వెళ్ళి మరలా అంతే ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్తాం అనుకున్నటువంటి వాళ్ళకు కానీ ఇలాంటి ఒక సంఘటన జరుగుతుందని కానీ, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేనటువంటి ఘటన. ఒకసారి ఆ వీడియో చూద్దాము. ఇక్కడ వీడియో ప్లే అవుతుంది. ఈ వీడియోలో వాళ్ళ తప్పు ఉందా లేదా అనే దానికంటే అసలు ఈ ఇంత చిన్న సందర్భంలో ఈరోజు ఇద్దరు గల్లంతయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందా అనేటువంటిది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇది చూసారు కదా, చిన్న అల అనుకున్నారు, అలలే వస్తున్నాయి కదా అనుకున్నారు. కానీ ఒక అల ఎంటైర్ ఒక కుటుంబాన్ని, ఒక ఫ్రెండ్షిప్ని మొత్తాన్ని కూడా తుడిచివేసేసింది. ఏదో అనుకుంటూ ఉంటాం మనం, ఏం జరుగుతుందిలే అనేటువంటి ఓ చిన్న నెగ్లిజెన్సీ ఈరోజు 2 కుటుంబాలని తీరని లోటు. అలాగే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నటువంటి ఈ ఫ్రెండ్స్కి మళ్ళీ ఫ్రెండ్షిప్ డే అంటే భయం వేసేటువంటి రోజు. ఫ్రెండ్షిప్ డే రోజు ఆనందంగా ఉండాలి అంటూ వెళ్ళినటువంటి ఆ 7 ఈరోజు 2 మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ఆ 5 ఇంటికి తిరిగి వెళ్ళాలా, అక్కడే ఉండాలా, ఫ్రెండ్స్ ఏమైపోయారు అనేటువంటి ఏదైతే కన్ఫ్యూజింగ్ స్టేటస్ ఉంటుంది, ఏమైపోయింది అని క్షణపాటి రెప్ప వేసి తెరిచేలోపే అంతా కూడా శూన్యమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గన్నవరం నుంచి వాళ్ళ ఏదైతే వీళ్ళ గ్రామం ఉంటుందో అక్కడికి దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్లు ఆటో మాట్లాడుకొని ఈ 7 కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత గుడిని దర్శించుకొని తినేసిన తర్వాత బీచ్కి వెళ్ళి అలా సరదాగా కొద్దిసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని వెళ్ళారు. అలానే కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. ఒక వీడియో తీసేటువంటి క్రమంలో ఈ యొక్క ఘటన అయితే మనకి వెలుగులోకి వచ్చింది. ఒకవేళ వీడియో లేకుండా ఉంటే అసలు బయట కూడా వచ్చి ఉండేది కాదనమాట. అలా ఫొటోస్ తీసుకున్నారు. ఆనందంగా గడపాలి అనుకున్నటువంటి ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనేది వాళ్ళకి ఒక శాపంగా మారిపోయింది. కాకపోతే ఏంటంటే మనకి అన్నీ కూడా తెలుసు అనుకుంటుంటాం, కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం మృతదేహాలైనా సరే కనిపిస్తాయా, చివరి చూపైనా సరే చూసుకోగలమా అంటూ కూడా వాళ్ళ వేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రెస్క్యూ టీం అయితే అక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిందట. ఆ అల ఏదైతే వచ్చిందో లోపలికి కొట్టుకుపోతున్నటువంటి క్రమంలో ఏదైతే నీతు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది కదా తన అల దాటికి సముద్రంలో పడిపోయింది. ఇక్కడున్న అందరూ కూడా నీతు నీతు అని అరుస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో రాము నీతు కోసం
తను కూడా లోపలికి వెళ్ళి కాపాడదాం అనుకుని వెళ్ళి తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఇద్దరు కూడా ఎక్కడున్నారని తెలియదు, ఎందుకంటే అలలు దాటి చాలా ఎక్కువగా ఉంది తీరాన. సో అందుకని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఇంకా చాలా మంది కూడా అంటే ఈతగాళ్ళు కూడా సో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే దాదాపుగా 5గురిని కూడా బయటకు తీసుకొచ్చారు ప్రాణాలతోటి. కానీ ఆ ఇద్దరి యొక్క ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. గజ ఈదకాలతోటి సో అలాగే రెస్క్యూ టీం అప్పటికే అక్కడికి చేరుకుంది. అందరూ కూడా ప్రయత్నించారు. ఇంకా హెలికాప్టర్తో సహా అలాగే డ్రోన్స్తో సహా అన్ని కూడా గాలింపు చర్యలు చేసినప్పటికీ ఇద్దరి యొక్క ఆచూకీ కనిపించలేదు. ఎందుకంటే అప్పటికే సాయంత్రం అయిపోయింది, అంటే ఈవినింగ్ టైం కాబట్టి అంత ఏది కూడా విజిబిలిటీ ఉండదు. సో ఆ క్రమంలో ఇద్దరు ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. ఇంకా వాళ్ళిద్దరు ఎప్పుడు కనిపిస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పటికీ వాళ్ళ మృతదేహాలని అందిస్తారు, అసలు ఈ యొక్క ఘటనకి గల కారణం ఏంటి అని అంటే సో కనీసం చిన్నగా కూడా వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఉండుంటే, కొంచెం గట్టు అంటుంటారు కదా, ఆ రాయి ఏదైతే ముందు ఉండుంటే ఇది జరుగుండేదే కాదు. ఎందుకంటే అలా ఒక్కసారిగా మీదకు వచ్చేసరికి స్టెబిలిటీ లేదు, అక్కడ పట్టుకోవడానికి ఏమి లేకపోయేసరికి ఇలా జరిగింది. దయచేసి సముద్రాల వైపు కానీ ఏదైనా టూర్స్కి కానీ వెళ్తున్నారంటే, మిమ్మల్ని నమ్మి ఇంట్లో పంపిస్తున్నారంటే జాగ్రత్తగా ఉండడం ఎంతకన్నా మంచిది. ఎందుకనంటే మనం ఏం జరగదులే అనుకుంటాం, కానీ ప్రమాదం జరిగే చోట ఏ క్షణం నుంచి అయినా ఏ వైపు నుంచి అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నీకు అసలు ఇప్పుడు ఈ పోడియం మీద నుంచుని మీకు న్యూస్ చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఎలాంటి ప్రమాదం జరగదు నాకు, కానీ నేను ఏ వైర్ను దేన్ని ఒకటి పట్టుకుని న్యూస్ చేయాలి అన్నప్పుడు, కరెంట్ పాస్ అవుతుంది అన్నప్పుడు కనీసం నేను ఒక గైడ్ లైన్స్ అనేది నాకు ఉండాలి, అంటే జాగ్రత్త అనేది ఉండాలి. దాన్ని పట్టుకుని చేస్తాం, ఏ టైంలో ఏం జరుగుతుందో, బయట వర్షం పడుతూ ఉంది, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చేమో, అలాంటి అంటే ప్రమాదం జరగని చోట అసలు మనం జాగ్రత్త తీసుకోకపోయినా పర్లేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి ప్రమాదం అనుకోవచ్చు ఇలా జరుగుంటే. కానీ ప్రమాదం జరుగుతుంది, కొండల మీదకి ఎక్కుతున్నాము, గుట్టలు ఎక్కుతున్నాము, సముద్రాల్లోకి వెళ్తున్నాము, లేదంటే చెరువుల్లో ఈత కొడుతున్నాము, ఇదంతా అన్నప్పుడు ప్రమాదాలు జరిగే టైము. అక్కడ ఎక్కడ ఏ గుంట ఉంటుందో, పూడుకుపోతామో తెలీదు, ఎక్కడి నుంచి కాలు జారి పడిపోతామో తెలీదు, సముద్రం ఉన్న తర్వాత ఏ అలా వచ్చి మీదకి వస్తుందో తెలీదు. కనీసం మినిమం జాగ్రత్త తీసుకొని ఉండుంటే ఈరోజు ఈ 7గురు ఎలా అయితే వచ్చారో బీచ్కి అలానే తిరిగి ఇంటికి వెళ్ళుండేవారు. లేదు అని అంటే ఇగో ఇలాంటి ఒక ఘటన జరిగి కుటుంబ సభ్యులకి నిజంగా వాళ్ళకి తీరని లోటే వచ్చిందని చెప్పాలి. బట్ ఈ గన్నవరం బీచ్లో ఇలాంటి ఒక ఘటన జరగడం అనేది, అది కూడా ఫ్రెండ్షిప్ డే రోజు ఇంత దారుణం జరగడం అనేది నిజంగా ఎవరు తీసుకోలేని విషయం. సో ఫ్రెండ్స్ అందరికి కూడా నిజంగా ఇదొక ఘటన గుర్తుండిపోయేటువంటిది. ఫ్రెండ్షిప్ డే రోజు అనేది కాదు, కానీ ఫ్రెండ్స్ అనే వాళ్ళం. కానీ ఇక్కడ చాలా మెచ్చుకోదగ్గంది, అలాగే చాలా బాధగా గుండె అంతా బరువు అయిపోయిన విషయం ఏంటంటే, ఒక ఫ్రెండ్ని కాపాడడానికి ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయారు కదా. నిజమైన ఫ్రెండ్షిప్ అంటూ ఉంటారు. ఒక్క మాట ఈరోజు ఫ్రెండ్షిప్ డే గురించి అంటే, ఫ్రెండ్ అంటే మనతో అన్నీ చూసుకునేవాడు, అన్నీ చూసుకునే ఆమె. సో అది రిలేషన్షిప్తో పోల్చుకుంటే ఫ్రెండ్షిప్ చాలా బెటర్. ఎందుకంటారంటే సో అన్ని రోల్స్ని ప్లే చేయగలిగేటువంటి ఫ్రెండ్ సో మనతో పాటు ఉండడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో అలాంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టే ఈరోజు తనతో పాటు వెళ్ళిపోయాడు అనేటువంటిది నిజంగా ఫ్రెండ్, తను నా ఫ్రెండ్ అనుకున్నాడు కాబట్టే తను కాపాడదామని వెళ్ళాడు. కానీ ఆ కాపాడే ప్రయత్నంలో తను కూడా ప్రాణాలు కోల్పోతాడని అనుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ కోల్పోతాడని తెలిసిన బహుశా వెళ్ళి కాపాడు ఉండేవాడేమో. దెన్ అదే ఇక్కడ జరిగింది. ఎందుకంటే అలల దాటికి అందరు వెళ్ళిపోయారు, అందరు కొట్టుకొని పోతున్నారు. సో ఆమెను కాపాడటానికి అక్కడ ప్రమాదం ఉందని తెలిసిన వెళ్ళాడు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో మరి వీళ్ళు ఇప్పటివరకు వీళ్ళ మృతదేహాలు అయితే ఇంకా బయటకి పడలేదు, బయట రాలేదు. అసలు ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా తెలియదు. వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ అయినా ఇంకా త్వరగా దొరకాలి అని కూడా మనందరం కూడా ఆశిద్దాం. సో బీ కేర్ఫుల్, ఇలాంటి ఘటనలకు మీరు గురవ్వకూడదు అంటే మన యొక్క మినిమం జాగ్రత్త అనేది ఉండాలి. ఇంకోటితో మళ్ళీ కలుద్దాం, చూస్తూనండి అవచాను.